నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నేను ప్రత్యేకించి ఆడవాళ్ళ కోసం చేస్తున్నానండి. అంటే మగవాళ్ళు కూడా చూడాల్సినటువంటి వీడియోనే ఇది. కాకపోతే నేను ఎందుకు ప్రత్యేకించి ఆడవాళ్ళు అన్నాను అంటే, ఈ మధ్యన ఆడవాళ్ళలో ఒక విచిత్రమైన ధోరణి కనిపిస్తుంది. అంటే ఎలా అంటే ఒక విపరీత ధోరణి అని చెప్పచ్చు. చాలా విపరీతమైన ధోరణులు ఎంత ఎక్కువైపోయినాయి అంటే అసలు ఆడవాళ్ళు అంటే ఒక రకమైన భయం పట్టేసుకుంది. అది మన ఇళ్లలోనే అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ వర్క్లో కూడా అంతే. కార్పొరేట్ కల్చర్లో కూడా ఆడవాళ్ళు చాలా భయంకరంగా తయారవుతున్నారు. వాళ్ళ విశిష్టత ఏంటి, అసలు వాళ్ళ ఔన్నత్యం ఏంటి అన్నది వాళ్ళు చాలా వరకు మర్చిపోయారు. అంటే అందరూ అని నేను చెప్పట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఆడవాళ్ళు మర్చిపోయారు. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఎలాంటి అనైతికమైనటువంటి సిద్ధాంతాలను వాళ్ళు ఆచరిస్తున్నారో అదే ఒక దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్ అన్నట్టు, అనైతికమైనటువంటి సిద్ధాంతాలను ఏదైతే వాళ్ళు ఆచరిస్తున్నారో అదే కరెక్ట్గా బతకటం, దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్ అని దాన్ని నార్మలైజ్ చేసేసేసి టీవీలలో విపరీతమైన డిస్కషన్స్ పెట్టేసి, లో ఎనర్జీ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ పెట్టేసేసేసి ఒక రకమైనటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిపోయిందండి. అంటే వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకోవడం. ఎగ్జాంపుల్ తీసుకుంటే వస్త్రధారణ విషయంలో నేను ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళను, ఎందుకంటే దట్ ఈస్ అ వెరీ డిస్గస్టింగ్ టాపిక్ నాకు. వాళ్ళు ఏంటంటే ఆ వస్త్రధారణ, వాళ్ళు ఎలాంటి వస్త్రధారణలు అయితే వాళ్ళు వేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఏదో ఒక స్త్రీ శక్తిగా అభివర్ణించడం, అదేదో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కింద తీసుకురావడం, అదే అసలు ట్రూ ఫెమినిజం అన్నట్టుగా మాట్లాడటం. ఏమన్నా అంటే ఏన్షియంట్ ఉమెన్ సనాతన ధర్మంలో బ్లౌజులు లేకుండా తిరిగేవారు అనేటువంటి చాలా చీప్ డిస్కషన్స్. అంటే ఒక ఫ్రీడమ్ ఉంది ఆడవాళ్ళకి, సో వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు, ఏవైనా చేయొచ్చు, ఎలా అయినా వస్త్రాలను ధరించవచ్చు అనే ఒక లో ఎనర్జీ డిస్కషన్స్ అనేవి నిజంగా తీసుకొస్తున్నారండి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది నాకు అర్థం కాలేదు యాక్చువల్గా. ఎందుకంటే మన సనాతన ధర్మం చూపించినటువంటి ఆదర్శమైన మహిళ అది కాదు. అంటే దట్ వాజ్ నాట్ హర్ క్యారెక్టర్. అంటే వస్త్రధారణ మీద ఫోకస్ పెట్టి, ఈ వస్త్రధారణ గురించి డిస్కషన్లు పెట్టి, వాళ్ళు వాటిని జస్టిఫై చేసుకునేటువంటి అంత లో ఇష్యూస్ మీద వాళ్ళు ఏ రోజు కూడా ఫోకస్ పెట్టలేదు. ఓకే, వాళ్ళు ఎంత హుందాగా బతికారంటే వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే దెర్ ఆర్ సో మెనీ షేడ్స్ దట్ ఉమెన్ హ్యావ్ షోన్ ఇన్ ద పాస్ట్ అండ్ ద ఏన్షియంట్ ఉమెన్ హ్యావ్ షోన్. కానీ ఎక్కడ ఇలాంటి డిస్కషన్స్ అయితే మనం పురాణాలలోనే కానీ ఇతిహాసాలలో మనం ఎక్కడ ఎప్పుడు వినలేదు కూడా ఇలాంటి డిస్కషన్ జరిగినట్లు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, నేను ఫస్ట్లో చెప్పినట్లు వాళ్ళు అలా చేయటం ముఖ్యత అయితే, ఆ చేసిన దాన్ని వాళ్ళు సమర్థించుకుంటున్నారు చూడండి, అది మరీ కొంచెం ఐఎమ్ సారీ టు సే దిస్, అంత కరెక్ట్గా అయితే లేదు అది. బట్ వాళ్ళు I don't want to get into those specifics or anything. ఎందుకంటే the purpose of this video is not to prove anyone right or wrong. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే, దిస్ ఈస్ యాక్చువల్లీ అన్ ఇంట్రొడక్షన్. దేనికి అంటే, అసలు సనాతన ధర్మంలో ఆడవాళ్ళని ఏ విధంగా పోర్ట్రే చేశారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు ఆచరించారు, అండ్ సనాతన ధర్మంలో స్త్రీకి ఉన్నటువంటి స్థానం ఏంటి. ఆవిడ ఒక తల్లితో పాటు ఒక గురుతత్వం, ఒక శక్తితత్వం, అలాగే ఒక ధర్మాన్ని రక్షించేటువంటి ఒక అత్యంత సాంఘిక సామాజికమైనటువంటి బాధ్యతని స్త్రీలు ఎంత సమర్థవంతంగా నిర్వహించారు. సో అంతదాకా ఎందుకు మనం భండాసుర వధ తీసుకుంటే, అంటే మీలో ఎంతమందికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. భండాసురుడు అనే ఒక చాలా ఈజ్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాక్షసుడు. తను ఆ రాక్షసుడిని సంహరించడానికి అమ్మవారు ఒక స్త్రీ సైన్యంతో, లలితా పరమేశ్వరి జగన్మాత ఒక స్త్రీ సైన్యంతో ఆవిడ రాక్షస సంహారం జరిపింది. ఇలాంటి మంచి మంచి ఎగ్జాంపుల్స్ అన్నింటినీ వదిలేసి, ఇలాంటి మంచి వాటిని వదిలేసేసి లో లెవెల్ డిబేట్స్లోకి వెళ్ళారు. నాకు చిన్న ప్రయత్నం ఏంటి అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళ మీద ఎలాంటి నెరేషన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయో, నెరేషన్స్ అండ్ నెరేటివ్స్ క్రియేట్ అవుతున్నాయో ఏంటంటే, సనాతన ధర్మంలో ఏన్షియంట్ ఉమెన్ చాలా ఫ్రీగా బతికారు. వాళ్ళ వస్త్రధారణ విషయంలో కూడా వాళ్ళు ఫలానా వస్త్రధారణ ఎలా ఉన్నా వాళ్ళని ఎవరు ఆక్షేపించలేదు అనుకుంటూ మాట్లాడారు. మరి ఎవరు చూసి మాట్లాడుతున్నారో, వాళ్ళకి ఏం తెలిసి మాట్లాడుతున్నారో నాకు తెలీదు. అయితే అందరికీ కూడా, పురాణాలు చదివిన అందరికీ కూడా సీతామ్మవారు, ద్రౌపది అమ్మవారు, రాధా అమ్మవారు, ఋషిపత్రులు అనసూయమాత, అరుంధతి మాత, వీళ్ళందరి గురించి తెలిసే ఉంటుంది. కానీ తెలియని ఇంకొంత చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి కొంతమంది ఉన్నారండి ఆడవాళ్ళలో. వాళ్ళు అసలు ఎంత మహోన్నతమైన జీవితాన్ని వాళ్ళు గడిపారంటే, అసలు వాళ్ళు జీవించిన విధానం కనుక మనం చూస్తే, ఇది కదా అసలైనటువంటి విధి విధానం అన్నది మనకి అంటే అర్థం చేసుకునే వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందులో ఉన్న ఒక ఆవిడ పేరు హేమలత. ఈవిడ మీకు ఒకవేళ త్రిపుర రహస్యం కనుక ఐడియా ఉంటే, ఇన్కేస్ ఎవరికైనా కూడా, త్రిపుర రహస్యంలో జ్ఞానకాండంలో ఈవిడ గురించి వస్తుందండి. అయితే ఇక్కడ చిన్న ఇంట్రడక్షన్. జ్ఞానకాండం ఏంటంటే,
త్రిపుర రహస్యంలో మొత్తం 3 కాండాలు ఉంటాయి. అందులో జ్ఞానకాండం అనేది దత్తాత్రేయుల వారు గురువుగా పరశురాముడికి అమ్మవారి యొక్క ఉపాసన విధానాన్ని బోధించడంతో పాటు పరశురాముడికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు ఆయన. ఓకే, ఆ ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి ప్రాసెస్లో ఆయన ఈ హేమలత కథని ఆయన పరశురాముడికి బోధిస్తారు. అయితే నేను ఈ వీడియోలో నేను చాలా టూకీగా చెప్తాను. నేను చాలా డీటెయిల్డ్ వీడియో నేను చేస్తానండి. హేమలత ఉపాఖ్యానం అంటాను నేను. చాలా 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 అత్యద్భుతమైనటువంటి అది కథ. కథ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫిక్షనల్ స్టోరీ, అది నిజంగా జరిగినటువంటి ఇది. సో నేను ఇంకొక వీడియో చేస్తాను, బట్ ఇందులో నేను చాలా టూకీగా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. బికాజ్ ఐ వాంట్ యూ గైస్ టు నో ఫస్ట్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. లేకపోతే అర్థం కాదు చాలామందికి. సో ఈవిడ హేమలత అనే ఆవిడ ఒక బ్రహ్మజ్ఞాని. ఆవిడ ఎంత ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారంటే, ఈవిడ సాక్షాత్తు చెప్పాలి అంటే జగన్మాత, లలితా పరమేశ్వరి, లలితా త్రిపుర సుందరి అమ్మవారి ఈవిడ. అయితే హేమచూడు అని ఒక రాజు ఉంటారు. వాళ్ళ తల్లిగారు ఈ హేమచూడు అనే రాజు కాస్త భోగభాగ్యాల్లో ఎక్కువ సాంసారికమైనటువంటి విషయాలలో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఆయన కొంచెం డిఫరెంట్గా లైఫ్ లీడ్ చేయడం అలా చేస్తూ ఉంటే, వాళ్ళ అమ్మగారు ఏం ఆలోచిస్తారంటే ఒక బ్రహ్మజ్ఞానిని అతనికి ఇచ్చి పెళ్లి చేయాలి, తద్వారా అతను రాజుగాను అండ్ కరెక్ట్ మార్గంలోనూ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అని ఆయన తల్లిగారు చాలా ఉన్నతంగా ఆలోచించి ఈవిడ హేమలత అనే ఆవిడనిచ్చి ఆయనతోటి వివాహం జరిపిస్తుంది. అక్కడ తల్లిగారు కూడా చూడండి ఎంత ఉన్నతమైన ఆవిడ నా కోడలు అందంగా ఉందా, నా కోడలు తెల్లగా ఉందా, నల్లగా ఉందా, లావుగా ఉందా, సన్నగా ఉందా, పొడుగ్గా ఉందా, పొట్టిగా ఉందా, లేకపోతే ఫలానా అమెరికాలో చదువుకుందా, ఇలాంటి కాకుండా ఒక బ్రహ్మజ్ఞాని నాకు కోడలుగా కావాలి అని ఆవిడ హేమలత అనే ఆవిడని తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి వివాహం జరిపిస్తుంది. వివాహమైన కొద్ది రోజుల నుంచే హేమచూడులో ఒక మార్పు అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇది సత్సాంగత్యం అంటాం. సత్సాంగత్యం వల్ల కూడా ఎలాంటి చేంజెస్ వస్తాయి అని అంటే, మనం మంచి వాళ్ళతోటి సాంగత్యం చేసిన, అలాగే మన జీవితంలో మన భాగస్వామి అనేవాళ్ళు కూడా కరెక్ట్ పర్సన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఎలా మారుతాము, ఎలా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం అనే దానికి కూడా ఈ యొక్క స్టోరీ చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈవిడ రావటంతో హేమచూడులో ఒక రకమైనటువంటి విధానాలలో మార్పది రావటం. ఆవిడ ఏం చేస్తుందంటే హేమచూడుని షీ డస్ నాట్ ఇంపోజ్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఆన్ హిమ్, బట్ ఆవిడ ఒక పర్సువేషన్ అంటాం, అంటే ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆవిడ ఒక జీవన విధానంతో హేమచూడులో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి హేమచూడుని కూడా నెమ్మదిగా బ్రహ్మజ్ఞానం వైపు, ఆత్మజ్ఞానం వైపు తీసుకొస్తుంది. ఎలా అంటే ధ్యానం, విచారణ, భక్తి, ఈ మూడితోటి కూడా ఆవిడ నిరంతరం ఆయనతోటి మాట్లాడుతూ ఆవిడ ఎక్స్పీరియన్సెస్ని, ఆ టెక్నిక్స్ని అన్నిటిని కూడా ఆయనతో షేర్ చేస్తూ ఆయన నెమ్మదిగా ఆత్మజ్ఞానంలోకి, బ్రహ్మానుభవం అనేటువంటి ఒక మార్గంలోకి ఆవిడ తీసుకొస్తుంది. అయితే ఇందులో విషయం ఏంటి అంటే, హేమచూడు స్వతహాగా చాలా ఉన్నతమైనటువంటి ఆత్మ. కాకపోతే ఏంటి అంటే, చాలా ఆయన రాజుగా ఉండటం, భోగభాగ్యాల్లో ఉండటంతో మనం యూజువల్గా అదే జరుగుతుంది. మనం మర్చిపోతాం, మనం ఎవరమో అన్న విషయాన్ని మనం మర్చిపోయి మన సంసారంలో ఎక్కువ పడిపోతాం. అవిద్య అంటారు దాన్ని, అవిద్యలో ఎక్కువ పడిపోతాం. ఇప్పుడు సంసారంలో జ్ఞానం ఉంటుంది, అజ్ఞానము ఉంటుంది. మాయ అనే దాంట్లో మాయలో జ్ఞానము ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. జ్ఞానాన్ని పట్టుకున్న వాళ్ళు బ్రహ్మజ్ఞానం వైపు వెళ్తారు, అజ్ఞానాన్ని పట్టుకున్న వాళ్ళు ఇదిగో ఇలా తయారవుతారు. ఇప్పుడు మనం వింటున్నాం చూడండి, డిబేట్స్, ఈ లో ఎనర్జీ డిబేట్స్, ఇలాంటివన్నీ. సో ఈ హేమచూడుడికి హేమలత ఆవిడని చూస్తూ ఆవిడ జీవిస్తున్నటువంటి విధానానికి ఆయన చాలా ఇంప్రెస్ అయిపోతారు. ఇంప్రెస్ అయ్యి అసలు ఎవరు ఈవిడ ఎందుకు ఇలా ఉంటుంది, ఈవిడ ఎందుకు ఎప్పుడో ఒక ఆత్మస్థితిలో ఉంటుంది, ఒక నిరామయమైనటువంటి స్థితిలో ఉంటుంది ఏంటి అని నెమ్మదిగా డిస్కషన్ స్టార్ట్ చేయటం. ఆవిడ తత్వాన్ని అండ్ ఆత్మజ్ఞాన స్థితిని, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఒక ప్రాసెస్ అనేది చాలా ఆర్గానిక్గా స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళిద్దరి మధ్య. అయితే ఇది ఎలా జరుగుతుందంటే, చివరికి హేమచూడు విల్ బికమ్ హేమలత శిష్యుడు, అంటే భర్త భార్య శిష్యుడైపోతాడు. శిష్యుడైపోయి ఆవిడ ఎలాంటి మార్గాన్ని నిర్దేశిస్తూ వస్తుందో ఆ మార్గంలో ఆయన కూడా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి, ధ్యానంలో చాలా ఉత్కృష్టమైన స్థితికి వెళ్ళి ఈవెన్చువల్లీ ఆయన ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తారు. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే, ఆయనకి ఎలాంటి డౌట్స్ వచ్చినా, ఆయన ధ్యానంలో ఎవల్యూషన్ అంటే స్పిరిచువల్ ఎవల్యూషన్ ప్రాసెస్లో ఆయనకి ఎలాంటి డౌట్స్ వస్తున్నా, ఆయనకి ఏదో వస్తున్నా ఈవిడ ఎప్పటికప్పుడు కూడా డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తూ ఆయనని ఒక కరెక్ట్గా ఎలా అసలు ఆత్మానుభవంలోకి వెళ్ళాలి, అసలు ఆత్మానుభవం అంటే ఏంటి, దాన్ని ఎలా మనం రియలైజ్ అవ్వాలి, బ్రహ్మానుభవం అంటే ఏంటి, పరబ్రహ్మ చైతన్య శక్తి అంటే ఏంటి, అలాగే జీవుడిలో వివిధ ఉపాధులు అనేవి అసలు ఎలా వర్క్ అవుతాయి, వాటి యొక్క ఆపరేటింగ్ మోడల్ ఏంటి అనేది మొత్తం ఆవిడ వివరిస్తుందండి. అసలు ఎంత అత్యద్భుతమైనటువంటి కావ్యం అంటే, నేను అందరు ఆడవాళ్ళకి కూడా నేను చెప్తాను, ఈ హేమలత వాక్యాలన్నీ మీరు లిటరలీ పారాయణ చేయండి.
ఒకసారి కాదు 100 సార్లు చదవండి. ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుందంటే, నేను ఫస్ట్ టైం నేను చదివినప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ నాకు కళ్ళమ నీళ్ళు వచ్చాయి. ఇది కదా, దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఉమెన్ మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది, అండ్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఉమెన్ దట్ ఐ రిలేట్ టు మై సెల్ఫ్ అని నేను అప్పటి నుంచి ఐఎమ్ లైక్, అంటే నాకు ఆవిడ కథ నాకు కంటపడ్డప్పుడు అయితే నాకు నిజంగా చెప్తే నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఐ కుడ్ ఈజీలీ కనెక్ట్ అనమాట. సో నేను ఆడవాళ్ళకు కూడా నేను ఏం చెప్తాను అంటే, నేను ఇంకొక వీడియో చేసే లోపల, ఈ వీడియో ఎవరైతే చూసారో ఒక్కసారి త్రిపుర రహస్యంలో జ్ఞానకాండంలో హేమలతోపాఖ్యానం అనేటువంటి చాప్టర్స్ని ఒకసారి చదవండి. మీకు అర్థం అవ్వకపోవచ్చు ఫస్ట్ టైం, పర్లేదు, మళ్ళీ చదవండి. అండ్ నేను మళ్ళీ వీడియోలో కూడా నేను చాలా డీటెయిల్గా కవర్ చేస్తాను. సో అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఇదండి ఆడవాళ్ళు బతికినటువంటి విధానం, జీవించిన విధానం మన పురాణాలలో మీరు తెలుసుకోవాలి అంటే హేమలతోపాఖ్యానం, లోపాముద్ర అమ్మవారు, అరుంధతి అమ్మవారు, అనసూయమాత, అలాగే మరి సాంఘికంగా కనుక తీసుకుంటే రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి అని కానీ, ఈవెన్ సరోజిని నాయుడు, వీళ్ళలాగా మనం ఆలోచించాలి. వీళ్ళు ఎంత ఉన్నతంగా బతికారు అనేది మనం ఆలోచించాలి తప్ప, ఎస్పెషల్గా అంటే మనం ఆలోచించాల్సి వస్తే తప్ప ఒక రకమైన లో ఎనర్జీ డిబేట్స్ పెట్టేసేసేసి దాన్నే ఒక ఇంటెలిజెంట్ అన్న ఒక పేరు ఇచ్చేసేసి, ఒక కవరింగ్ ఇచ్చేసేసి, దిస్ ఈజ్ నాట్ ద వే అమ్మ. అంటే అది అలా వెళ్ళాల్సిన విధానం అది కాదు. సో ఇది నాకు చిరు ప్రయత్నం. ఇది చూసి అందరూ మారిపోతారని నేనైతే అనుకోవట్లేదు. బట్ కొంతమందిని ఎవరైనా అర్థం చేసుకోగలిగినా, మీరు మారినా మారకపోయినా అసలు సనాతన ధర్మంలో, ఎందుకంటే నేనైతే చాలా వింటున్నా ఏంటంటే వీళ్ళు జస్టిఫై చేసుకోవడానికి సనాతన ధర్మాన్ని తీసుకొచ్చేస్తారు అన్నిటికీ. కానీ సనాతన ధర్మంలో ఆడవాళ్ళని చాలా 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 క్లియర్గా చెప్పారు. ఎస్, దే వేర్ ఎంపవర్డ్, దే వేర్ హైలీ ఎంపవర్డ్. వాళ్ళకి చాలా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ వాళ్ళ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోలేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ తోటి వాళ్ళు బ్రహ్మజ్ఞానం వైపు అడుగులు వేశారు, ధర్మాన్ని రక్షించడం వైపు అడుగులు వేశారు తప్ప ధర్మాన్ని కించపరిచేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసి వాళ్ళు జస్టిఫై చేసుకోలేదు. దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఖచ్చితంగా సనాతన ధర్మంలో ఆడవాళ్ళని ఎవరు నిర్బంధించరు కూడా. అమ్మవారే ఉంది అక్కడ. బట్ దే నెవర్ మిస్యూజ్, దే నెవర్ టుక్ అడ్వాంటేజ్. ఓకే, ఎనీవేస్ ఇవాళ నాకు చాలా టూక్గా కవర్ చేయాలి అని నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. నేను ఒక 2 daysలో నేను హేమలతోపాఖ్యానం రిలీజ్ చేస్తానండి. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.